హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఇటువంటి వేస్ట్ అని పడేసే వస్తువులు అందరి ఇంట్లోనూ చాలానే ఉంటాయి కదండి. వాటితో అందరికీ ఉపయోగపడేలాగా మంచి మంచి ఐడియాస్ చూపిస్తానండి. వెల్కమ్ టు విలేజ్ ఐడియాస్. ముందుగా నేను ఒక పెళ్లి కార్డు ఉంటుంది కదండి, కార్డుని తీసుకున్నాను. ఈ కార్డుకి లోపల ఎటువంటి దేవుడి బొమ్మలు కానీ ఏమీ లేవండి. ఫ్రంట్ మాత్రం ఇలా విఘ్నేశ్వరుది ఇంకా వెంకటేశ్వర స్వామిది ఉన్నాయండి. నేను ఇక్కడ విఘ్నేశ్వరుని తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసి ఈ బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ వచ్చింది కదండి, ఈ డిజైన్ ఉన్న మాదిరిగానే కట్ చేస్తున్నాను. చూడండి ఇట్లాగా. మీ దగ్గర పెళ్లి కార్డులు లేనట్లయితే ఏదైనా క్యాలెండర్స్లో కానీ లేదంటే బుక్స్ పైన కానీ ఇట్లా దేవుడి బొమ్మలు వస్తూ ఉంటాయి కదండి, అవైనా తీసుకొని ఇలా మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఐడియా చేసుకోవచ్చండి. చూడండి, నేను ఇక్కడ పూర్తిగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పాత సీడీ ఉంటుంది కదండి, దానిపైన మనం ఇప్పుడు కట్ చేసుకున్న ఇమేజ్ని అంటించేసుకుంటున్నాను. చుట్టువైపులా లేస్ ఉంటుంది కదండి, మనం బ్లౌజెస్కి వేస్తూ ఉంటాము సన్నటిది, అటువంటి లేస్ తీసుకున్నాను. ఈ సీడీకి చుట్టూ మొత్తం కవర్ అయ్యేలాగా సీడీ అనేది కనబడకుండా ఇలా అంటించేసుకున్నాను. ఇప్పుడు రౌండ్ షేప్లో మరొక అట్ట ముక్కను తీసుకున్నానండి. ఇప్పుడు ఈ సీడీ అనేది ఈ అట్ట ముక్కకి ఈ మధ్యలో లోపలికి వచ్చేలాగా చిన్నగా ఇలా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ అట్ట ముక్క అనేది కనబడకుండా గిఫ్ట్ పేపర్ని అంటించుకుంటున్నాను. చూడండి ఇట్లాగా. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదండి, ఈ గ్యాప్లో గ్లూ అప్లై చేసి మనం అంటించుకున్నాం కదండి దేవుడిది ఇమేజ్, ఆ సీడీని ఇలా లోపలికి పెట్టేసుకొని చుట్టువైపులా ఇలా గ్లూ అప్లై చేసుకున్నాను. ఈ అట్టముక్క అనేది ప్లెయిన్గా లేకుండా చుట్టూ ఇలా స్టోన్ లేస్ అనేది అంటించుకుంటున్నాను. ఇంకా అట్టముక్క పైన మాత్రమే కాకుండా అట్టముక్కకి చివరి వైపున అంచులు ఉన్నాయి కదండి, అక్కడ కూడా అంటించుకుంటున్నాను. చిన్నవి తెల్లటివి ముత్యాలు ఉంటాయి కదండి, వాటిని ఇట్లాంటివి తీసుకొని ఈ స్టోన్ లేస్కి పక్కనే ఇలా అంటించేసుకుంటున్నాను. ఉంటే అంటించుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. అంతేనండి, కంప్లీట్ అయినట్లే. చూడండి ఫైనల్గా ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ కిందనున్న అట్టముక్క పైన మనం దీపం పెట్టుకోవచ్చండి. చూడండి ఇట్లాగా దీపం పెట్టగానే ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది కదండి. ఇంకా పూజ దగ్గర కూడా యూజ్ చేయొచ్చండి. చూడండి చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ ఐడియా. ఇంట్లో రిఫ్రిజిరేటర్లు కానీ లేదంటే వాషింగ్ మిషన్లు కానీ కొన్నప్పుడు ఇటువంటి థర్మాకోల్ షీట్స్ వస్తూ ఉంటాయి కదండి, వాటిని ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. ముందుగా ఏదైనా ఒక అట్టపెట్టిని, ఇటువంటి ఏ ఒకటి ఇంట్లో వస్తూ ఉంటాయి కదండి, ఒక అట్టపెట్టిని తీసుకున్నాను. ఈ కింద ఉన్న ఈ ఓపెన్స్ అనేవి పైకి రాకుండా టేప్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అట్టముక్క అనేది కనబడకుండా ఏదైనా గిఫ్ట్ పేపర్ కానీ మీ దగ్గర క్లాత్లు ఉంటే క్లాత్లు కానీ అంటించేసుకోవచ్చు. చూడండి, మనం ఏది అంటించుకోవాలనుకున్నా సరే ఇలా నాలుగు వైపులా ఇలా ప్లస్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకొని అంటించేసుకోవచ్చండి. చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ అట్టముక్కను థర్మాకోల్ పైన ఇట్లా ఉంచి మనకి కావాల్సిన సైజులో మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు తీసుకున్న ఐడియాకి అయితే మాత్రం చాలా పల్చగానే కావాలండి. ఇలా మనకు కావాల్సినట్టుగా ఇలా కట్ చేసుకొని లోపల వైపున ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఈ బాక్స్కి లోపలికి వెళ్ళిపోవాలి. చూడండి ఇట్లాగా. ఇప్పుడు ఇంట్లో ఉండే చీపురు పుల్లలు కానీ లేదంటే టూత్ పిక్స్ కానీ తీసుకోవాలండి. మనకి కావాల్సినవి తీసుకొని దీని లోపలికి ఇలా థర్మాకోల్కి ఇలా గుచ్చుకుంటున్నాను. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇస్తూ ఇలా మొత్తం అంటించేసుకుంటున్నాను. మీ దగ్గర టూత్ పిక్స్ లేకపోయినట్లయితే చీపురు పుల్లల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అంటించుకోవచ్చు. ఇప్పుడు దారాలు ఉంటాయి కదండి, దారాలు చూసారు కదా, మనం బాక్స్లో పెట్టుకున్నా సరే అవి చిక్కుబడిపోతూ ఇలా అయిపోతూ ఉంటాయి. ఇంకా స్పేస్ కూడా ఉండదండి ఎక్కువ దారాలు పెట్టుకోవడానికి. ఇలా దారాలని ఈ టూత్ పిక్స్కి లోపల వైపుని ఇలా పెట్టేసుకుంటున్నాను. మిషన్ కుట్టే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా ఎక్కువ దారాలు ఉన్నట్లయితే కొంచెం పెద్ద బాక్స్ తీసుకున్నట్లయితే సరిపోతుంది. చాలా సింపుల్గా జీరో కాస్ట్తో మనం మంచిగా ఆర్గనైజర్ రెడీ చేసుకున్నామండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3. ఇంట్లో హిట్ డబ్బాలు కానీ లేదంటే పర్ఫ్యూమ్ డబ్బాలు ఇంకా పెయింట్ స్ప్రే డబ్బాలు కానీ ఇవి అస్సలు యూజ్ అవ్వండి, పారేస్తూ ఉంటాము. ఇవి కట్ చేద్దామన్నా కూడా కుదరవండి. అందుకని ఇటువంటి ఒక డబ్బాని తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ డబ్బాకి చుట్టువైపులా మనం ఇక్కడ గిఫ్ట్ పేపర్ కానీ లేదంటే నార్మల్ న్యూస్ పేపర్ కానీ మనకు నచ్చినవి అంటించుకోవచ్చు. క్లాతులు ఉంటే క్లాతులు కూడా అంటించుకోవచ్చు. చూడండి, ఈ డబ్బాకి గ్లూ అప్లై చేసి ఈ పేపర్ని పూర్తిగా అంటించేసుకుంటున్నాను, ఈ డబ్బా అనేది కనబడకుండా. ఈ డబ్బా అనేది నిలబెట్టినప్పుడు కింద పడిపోకుండా ఏదైనా సీడీ కానీ లేదంటే అట్టముక్కలు కానీ తీసుకోవచ్చండి. ఇలా రౌండ్ షేప్లో ఉండే తీసుకోవాలి. ఈ సీడీ అనేది కనబడకుండా గిఫ్ట్ పేపర్ అంటించుకున్నాను. ఇప్పుడు ఈ సీడీ పైన మనం తీసుకున్న డబ్బాకి గ్లూ అప్లై చేసి ఇలా అంటించుకున్నానండి. చూడండి ఇట్లాగా. ఇప్పుడు ఈ డబ్బా అయితే నాకు బ్యాంగిల్ ఆర్గనైజర్ లాగా యూజ్ అవుతుందండి. బ్యాంగిల్స్ మాత్రమే కాదండి, హెయిర్ బ్యాండ్స్ కానీ లేదంటే బ్రాస్లెట్స్ కానీ మనకు నచ్చినవి పెట్టుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4. ఏదైనా స్వీట్ బాక్స్ ఉంటాయి కదండి, ఒక స్వీట్ బాక్స్ని అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ బాక్స్ అయితే నాకు బాగా నచ్చిందండి.
చుట్టూ కూడా మనం ఎటువంటి పేపర్స్ కానీ ఏవి అంటించుకోవసరం లేదు. బాక్స్ అయితే డిజైన్గానే ఉంది. అందుకని నేను ఇక్కడ ఒక బుక్ ఉంటుంది కదండి, పాత నోట్బుక్, నోట్బుక్కి ఉన్న అట్ట ముక్కను ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను. చిన్నగా ఈ కార్నర్లో చిన్నగా మనకి స్వీట్ బాక్స్ ఉన్నంత సైజు వరకు ఇలా చిన్న ముక్కను తీసుకొని ఇలా లోపలికి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బాక్స్లో అయితే నేను ఇక్కడ పిల్లలు ఆడుకునేటప్పుడు ఇటువంటి క్యారమ్ కాయిన్స్ కానీ లేదంటే వాళ్ళకి కావాల్సినవన్నీ దాచిపెట్టుకుంటూ ఉంటారు, ఏదైనా డబ్బాలు అడుగుతూ ఉంటారు. అటువంటివి పెట్టుకోవడానికి ఈ బాక్స్ అయితే బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఇటువైపున ఇలా బిజినెస్ కార్డ్స్ ఆడుతూ ఉంటారు కదండి, ఇలా రూపీస్, ఇంకా పాస్పోర్ట్లు, ఇంకా వాళ్ళకి కావాల్సిన కార్డ్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాను. చూడండి ఇట్లాగా. ఇంకా లూడో గేమ్ ఆడుతూ ఉంటారు కదండి, వాటికి ఉంటాయి కదా పచ్చీస్, ఇంకా చెస్ బోర్డ్కి వస్తాయి కదండి, వాటిని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. దీనికి ఎటువంటి డెకరేషన్స్ కూడా అవసరం లేదండి, ఎప్పుడు కావాలంటప్పుడు తీసుకోవచ్చు. ఇంకా అన్నీ కూడా కలిసిపోకుండా చాలా నీట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5. ఇంట్లో విమ్ డబ్బాలు వస్తూ ఉంటాయి కదండి, ఒక డబ్బాని తీసుకున్నాను. ఇక్కడ ఒక క్యాండిల్ని వెలిగించుకొని ఏదైనా ఒక పిన్నీస్ని తీసుకొని ఇలా డాట్స్ పెట్టుకుంటున్నానండి. చుట్టువైపులా ఇటువైపు 2, అటువైపు 2, 4, ఇంకా కింద వైపున కూడా హోల్స్ పెట్టేసుకుంటున్నాను. ఏదైనా వాటర్ పడినా కూడా కిందకి డ్రైన్ అయిపోయేలాగా చూడండి. ఇట్లాగా ఈ డబ్బా మొత్తం కూడా హోల్స్ పెట్టేసుకున్నాను. అంతేనండి. ఇప్పుడు ఏదైనా తాడును కానీ లేదంటే దారాన్ని కానీ తీసుకొని పైన మనం 4 హోల్స్ చేసుకున్నాం కదండి, ఆ హోల్స్ లోపల నుంచి ఇలా నాట్ వేసుకుంటున్నాను. ఇటువైపు 2, అటువైపు మరొక దారాన్ని కూడా ఎక్కించుకున్నాను. చూడండి ఒక చిన్న బాస్కెట్ లాగా వచ్చింది కదండి. ఇప్పుడు ఈ డబ్బాని నేను సింక్ దగ్గర ట్యాప్కి తగిలించుకొని స్క్రబ్బర్స్ తడిస్తే కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి కదండి, అలా స్మెల్ రాకుండా ఈ డబ్బాలో వేసుకున్నట్లయితే ఏదైనా వాటర్ ఉంటే కిందకి డ్రైన్ అయిపోతూ ఉంటాయండి. నచ్చితే లైక్ చేయండి. మనం ఇప్పటివరకు చెప్పుకున్న వాటిలో మీకు ఏ ఐడియా అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.